చూస్తే ప్రధాన లబ్ధిదారు కారుమూరి కుటుంబమే. మద్యం రవాణాలో కొల్లగొట్టిన సొత్తులో 11.95 కోట్లు వాళ్ళ ఖాతాల్లోకే. ఆ సొమ్ముతో అప్పులు తీర్చి స్థిరాస్తుల కొనుగోలు, పుట్టినరోజు వేడుకలు, విమాన ప్రయాణ ఖర్చులు ఈ ఖాతాల్లోని డబ్బుతోనే. మొత్తం 18.09 కోట్ల మనీ లాండరింగ్కి పాల్పడినట్టు ప్రాథమికంగా గుర్తింపు. కారుమూరి రాజకీయ పలుకుబడితోనే దోపిడీ. రాజకేశ్వరరెడ్డికి ప్రతి నెల 50 నుంచి 60 లక్షల చెల్లింపు. జగన్ ప్రభుత్వంలో జరిగిన మద్యం రవాణా కుంభకోణంలో అప్పటి పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ కుమార్లు ప్రధాన లబ్ధిదారులు, కీలక సూత్రధారులు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తేల్చింది. తమ రాజకీయ పలుకుబడి, మద్యం రవాణా కుంభకోణంలో భాగస్వాములైన ముఠా సభ్యులతో సన్నిహిత సంబంధాలను అడ్డం పెట్టుకుని సబ్ కాంట్రాక్టుల కేటాయింపును తమ గుప్పెట్లో పెట్టుకున్నారని వెల్లడించింది. తద్వారా భారీ ఎత్తున అక్రమార్జనకు పాల్పడారని స్పష్టం చేసింది. కొల్లగొట్టిన సొత్తులో 11.95 కోట్లు సునీల్, ఆయన భార్య కీర్తి, మామ ప్రతాప్ రెడ్డి, కీర్తి తండ్రి, తల్లి కారుమూరి లక్ష్మీకిరణ్, సోదరి దీపిక, ఆమె మామ అచ్చప్ప రామ్మూర్తిల బ్యాంక్ ఖాతాల్లోకి మళ్లించినట్టు నిర్ధారించింది. కారుమూరి కుటుంబానికి చెందిన వ్యక్తిగత అప్పులు తీర్చడానికి, స్థిరాస్తుల కొనుగోలుకు, ఆస్తుల సమీకరణ కోసం, అడ్వాన్సుల చెల్లింపుకి, మైనింగ్ లీజుల హక్కులు పొందేందుకు మరో 3 కోట్లు వెచ్చించినట్టు తేల్చింది. విలాసవంతమైన వాహనాలు, ఖరీదైన వాచ్యాల కొనుగోలు, పుట్టినరోజు వేడుకల నిర్వహణ, విమాన ప్రయాణాలు తదితర ఖర్చులకి, పొలిటికల్ ఫండింగ్కు ఈ అక్రమ సొత్తే వాడినట్టు గుర్తించింది. ఇప్పటి వరకు చేపట్టిన దర్యాప్తులో 18.09 కోట్ల సొత్తు మనీ లాండరింగ్కి పాల్పడినట్టు ప్రాథమికంగా నిర్ధారించింది. మద్యం రవాణా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న నాగేశ్వరరావును ఆదివారం హైదరాబాద్లో అరెస్ట్ చేసిన ఈడీ సోమవారం ఆయన నాంపల్లి కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్లో ప్రధాన అంశాలు ఇదే అన్నటువంటిది హైలైట్ చేసింది. కిలోమీటర్